ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యొక్క ప్రాంతం మస్కేలియా మోకా ఎస్టేటు శ్రీలంకలో ఉన్నటువంటిది. జీసస్ కంఫర్ట్ చర్చ్లో ఒక సండే ఉండడం జరిగింది. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. కింద సరస్సు కనబడుతుంది. ఈ ప్రజలంతా కూడా వస్తున్నారు కదా. వీళ్ళల్లో కొంతమంది నడవలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది కొండలు ఎక్కుతూ వస్తున్నారు. అది మనకి సరస్సు చాలా దగ్గరగా ఉన్నట్టు కనబడుతుంది, కానీ ఈ చర్చి నుంచి దగ్గర 6 కిలోమీటర్ల కిందకు ఉంది అది. అంటే అలా కిందకి వెళ్తూ ఉంటుంటే ఒక 6 కిలోమీటర్స్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి ప్రజలు ఆదివారం ఆరాధన కొరకు ఇక్కడికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని చూసి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మనకు అన్ని ఫెసిలిటీస్ ఉండి కూడా మనం దేవుని మందిరాలకి రాలేకపోతున్నాం. కానీ చూడండి, ఆ ప్రజలు ఎంత చిన్న పిల్లలతో సహా అట్లాగా ఎక్కుతూ వాళ్ళు రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది నిజంగా చాలా సంతోషించదగినటువంటి, అభినందించదగినటువంటి అంశం.
நாமத்திற்கு மகிமை உண்டாவதாக. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు తెలియజేస్తున్నాను. கூடி வந்திருக்கிற யாவருக்கும் இயேசுவின் நாமத்தினாலே நான் வாழ்த்துதல்களை தெரிவிக்கிறேன். దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి స్తుతి మహిమ ఘనత చెల్లిస్తున్నాను. எனக்கு கர்த்தர் இந்த வாய்ப்பை கொடுத்ததற்காக சகல துதி கன மகிமையும் நான் ஆண்டவராகிய இயேசு దేవుడు తన యొక్క మహాకృప చొప్పున మీ మధ్యలో ఉంచినందుకు దేవాది దేవునికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను. உங்கள் மத்தியிலே இன்றைக்கு நான் வந்திருப்பதை குறித்து ரொம்ப சந்தோஷம். அதற்காக நான் கர்த்தருக்கு நன்றி செலுத்துகிறேன். యాక్చువల్గా నేను ఈ రోజు ఇక్కడ రావడాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాను. నేను உண்மையா சொல்ல வேண்டும் சொன்னால் இன்றைக்கு உங்கள் மத்தியில நான் வந்து இருப்பதை குறித்து நான் அதிகமாக நான் சந்தோஷப்படுகிறேன். కారణం ఏంటంటే காரணம் என்னன்னு சொன்னால் నేను ఈ శ్రీలంక పట్టణానికి రావాలి అని అనుకున్నది మిమ్మల్ని ఈ సంఘాన్ని చూడడానికి. நான் முக்கியமாக நான் இலங்கை தேசத்துக்கு வர வேண்டும் என்று நினைத்தது உங்களை, இந்த இடத்துல இருக்கக்கூடிய உங்களை, இந்த சபையை நான் பார்ப்பதற்காகத்தான். వాస్తవానికి నాకు పాస్టర్ గారికి వ్యక్తిగతమైన పరిచయం లేదు. உண்மை சொல்ல வேண்டும் சொன்னால் எனக்கும் உங்கள் பாஸ்டருக்கும் பெருசா அறிமுகம் கிடையாது. సో బంగ్లాదేశ్ లో నాకున్నటువంటి దైవ సేవకులు స్నేహితులు వారి ద్వారా పాస్టర్ గారు పరిచయం అయ్యారు. சொல்ல வேண்டும் சொன்னால் பங்களாதேஷ் என்ற நாட்டிலே என் அருமையான நண்பர் ஒருத்தர் இருக்கிறார். அவர் மூலமாக பாஸ்டர் ஆண்டனி அவர்கள் எனக்கு அறிமுகமானார்கள். సో నేను మొదట బంగ్లాదేశ్ వెళ్ళాలనుకున్నాను. நான் முதல்ல பங்களாதேஷ்க்கு தான் நான் போக வேண்டும் என்று சொல்லி நான் நினைத்தேன். కొన్ని టెక్నికల్ ఇష్యూస్ తర్వాత ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల బంగ్లాదేశ్ వెళ్ళడానికి పర్మిషన్ లేకుండా అయింది. சில டெக்னிக்கல் ப்ராப்ளம்ஸ் இருக்கிறதுனால, சில பிரச்சனைகள் இருந்ததுனால நான் பங்களாதேஷ்க்கு நான் போக முடியாத சூழ்நிலை ஏற்பட்டது. సో అందువల్ల శ్రీలంకకి రావాలనేటటువంటి విధానంలో ప్రార్థన చేయడం మొదలు పెట్టాం. எனவே இலங்கை தேசத்துக்கு நான் முதலாவதாக செல்லலாம் என்று சொல்லி நான் சில முயற்சிகளை நான் எடுத்தேன். సో దేవుడు మమ్మలను శ్రీలంకకు తీసుకుని వచ్చాడు. எனவே கர்த்தர் தம்முடைய தீர்மானத்தின்படி என்னை இலங்கை தேசத்துக்கு கர்த்தர் கொண்டு வந்தார். మేము వరల్డ్ మ్యాప్ లో చూసినప్పుడు లేక మా ఇండియా మ్యాప్ లో చూస్తూ ఉన్నప్పుడు இந்த உலக வரைபடத்தை, இந்திய தேச வரைபடத்தை பார்க்கும்போது ఈ శ్రీలంక ఎంత కనబడుతుంది. ஸ்ரீலங்கா வந்துட்டு சின்னதா தான் இருக்கும். కానీ ఇక్కడికి వస్తే గంటలు ప్రయాణాలు నడుస్తూ ఉన్నాయి. ஆனா நீங்க பாத்தீங்கன்னு சொன்னா இங்க வந்து பார்த்தா இந்த சின்ன நாட்டுல இவ்வளவு அழகா ஆண்டவரை நீங்க ஆராதிக்கிறீங்க. సో ఉదయం రాత్రి మేము 10 గంటలకు ఎప్పుడో ప్రారంభం అయితే 3 గంటలకి చేరుకున్నాం. பாருங்க, நான் நேற்று தினத்துல சுகமளிப்பு கூட்டத்தை நாங்க அட்டெண்ட் பண்ணிட்டு ராத்திரி 10 மணிக்கு நாங்க வெளிக்கிட்டோம். அங்க இருந்து குடும்பம் இருந்து இங்க 4 மணிக்கு வந்து இறங்கணும். శ్రీలంకలో ఎల్లా వెళ్ళాను, తర్వాత క్యాండీ వెళ్ళాను, ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ వెళ్ళాను. நான் இலங்கை தேசத்துல பல இடங்களை நான் சுற்றி பார்த்திருக்கிறேன். கேண்டி நான் போயிருக்கிறேன், நோரலியா போயிருக்கிறேன், எல்லாம் போயிருக்கிறேன். இப்படி நிறைய இடங்களை நான் இந்த கடந்த நாட்களாக நான் சுற்றி பார்த்து வருகிறேன். ఇండియాలో నార్త్ ఈస్ట్ ప్రాంతాలకు కూడా ఇలాంటి హిల్ ఏరియాస్ కి వెళ్ళడం జరిగింది. ஆனா இந்திய தேசத்துல வடகிழக்கு மாநிலங்களில கூட இருக்கக்கூடிய மலை கிராமங்களை நான் சுற்றி பார்க்க நான் சென்றிருக்கிறேன். కానీ రాత్రి నేను భయపడినంత ఎక్కువగా ఈ ప్రాంతాలు ఎప్పుడు భయపడలేదు. ஆனா என்னுடைய வாழ்க்கையில இந்த மலைகளை பார்த்து நான் பயந்த மாதிரி இதுக்கு முன்னைய வாழ்க்கையில நான் பயந்ததே கிடையாது. అది చాలా నేరో రోడ్ లో నుంచి తీసుకుని రావడం జరిగింది. ஏன்னு சொன்னா ஒரு நெருக்கமான ஒரு குறுக்கு பாதை வழியாக எங்களை என்னுடைய வாகன சாரதி எங்களை நடத்தி கொண்டு வந்தார். ఆ నేరో రోడ్ లో, చిన్న రోడ్ లో ఎవరైనా స్లోగా వెళ్తారు కానీ డ్రైవర్ ఏంటి అసలు ఒకటి తగ్గేదే లేదు అన్నట్టుగా ఒకటే కొట్టుతున్నాడు. ஆனா எங்க டிரைவர் பாத்தீங்கன்னா இப்படிப்பட்ட உயரமான சின்ன மலையில மெதுவா போவாங்க எல்லாரும். ஆனா எங்க டிரைவர்லாம் நான் முன் வைத்த காலை பின் வைக்கிற மாதிரி ஓட்டு வச்சு ஓட்டிட்டு இருக்காரு. సో నాకు ఇటుపక్క లోయ, ఇటుపక్క కొండ, ఏం జరుగుతుందో అనేటువంటి ఒక తొందరపాటు. எனக்கு பாருங்க, நான் ஜன்னல் பக்கம் உட்காந்துட்டேன்னா இந்த பக்கம் பார்த்தா பயங்கரமான அதெல்லாம் பாதாளம் தெரியுது, இந்த பக்கம் பார்த்தா உயரமான மலை தெரியுது. இந்த நடுவுல நாங்க பயணம் பண்ணி கொண்டு என்ன ஆக போகுது. సరే, నేను వ్యాన్ లో ఉన్న వాళ్ళందరినీ చూస్తే హ్యాపీగా నిద్రపోతున్నారు, అందరూ బిందాస్ ఉన్నారు అంతా కూడా. பாருங்க, என் கூட என்ன தவிர எங்க வேன்ல எங்க வாகனத்துல இருந்த அத்தனை பேரும் நல்லா கொரட்டை விட்டு சும்மா ஜம்முன்னு தூங்கிட்டு இருக்காங்க, என்ன தவிர. సో ఏదేమైనప్పటికీ దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. பாருங்க, இப்படிப்பட்ட ஒரு ஆபத்தான இடத்துல நீங்க இருக்கிறீங்க. உண்மையாக இந்த இடத்தை பார்க்கும்படிக்காகவே, உங்களை பார்க்கும்படிக்காகவே ஆண்டவராகிய இயேசு என்னை இங்கே அழைத்து வந்திருக்கிறார். హల్లెలూయా. ஹல்லேலூயா. నాకు సేవలకు వచ్చినప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుంది. நான் ஊழியத்துக்கு வந்த நாளிலிருந்து எனக்குள்ள ஒரு கனவு இருந்தது, ஒரு ஆசை இருந்தது. ఒక మంచి ఫీల్డ్స్ ఉండి ఆ ఫీల్డ్స్ మధ్యలో చర్చ్ ఉంటే అది చాలా బ్యూటిఫుల్ గా, చాలా అట్రాక్టివ్ గా కనబడుతూ ఉంటది అనేటటువంటి ఒక డ్రీమ్ ఉంటుండే. எனக்கு ஒரு நல்ல ஒரு சுற்று வட்டாரம் சுற்றி நல்ல ஒரு அழகான ஒரு பச்சை பசேன்னு சொல்லி ஒரு ஏரியா இருக்கணும், அது நடுவுல ஒரு சபை இருந்தா எவ்வளவு அழகா இருக்கும் என்று சொல்லி நான் கற்பனை செய்து பார்ப்பது உண்டு.
ఇది యాక్చువల్లీ ఫారిన్ కంట్రీస్ లో తర్వాత ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇటువంటి అక్కడక్కడ ఉంటుంటాయి. பாருங்க இப்படி நான் யோசிச்ச மாதிரி சில இடங்கள் வெளிநாடுகளில் இருக்கும், ஒரு சில இடங்கள் ஒன்று எனக்கு மட்டும் ஆந்திராவில் இந்தியாவில் இருக்கு. కానీ మీ చర్చ్ నా డ్రీమ్ ని మించిపోయినట్టుగా ఉంది. ஆனா உங்க சபை இருக்கிற இடத்தை நான் பார்த்தா என்னுடைய கனவை பார்க்கிலும் நான் நினைச்சதோட வச்சு ரொம்ப அழகான ஒரு இடத்தை கட்டணும். బ్యూటిఫుల్ సీనరీ ఉంది, ఎదురుగుండా సరస్సు ఉంది, పక్కనేమో చక్కటి ఫీల్డ్స్ ఉన్నాయి, ఎస్టేట్ ఉంది, మధ్యలో చర్చి ఉండేటప్పటికి ఐ ఫెల్ట్ లైక్ ఎనీథింగ్. నేను అసలు ఏం చెప్పలేకున్నాను, ఎందుకంటే ముందేమో చూస్తే డ్యామ్ நான் ஒன்றும் சொல்ல முடியல. ஏன்னு கேட்டா முன்னாடி பார்த்தா நல்ல ஒரு அழகான ஒரு நீரோட இருக்கிறது, சுற்றிலும் பாருங்க பச்சை பசங்க தேயிலை தோட்டங்கள் இருக்குது, மலை இருக்குது, நடுவுல ஒரு சர்ச்சை இருக்குது. கற்பனை பண்ணி பார்க்கலாம் அப்படி இருக்குங்க. సో దీనిని అసలు వదిలి రేపు నేను వెళ్ళిపోవాలి. பாருங்க இந்த அழகான இடத்தை விட்டு நான் நாளைக்கு காலையில கிளம்பி ஆகணும். నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే లేట్ గా వచ్చాను, మళ్ళీ రేపే నేను వెళ్ళిపోవాలి. ఇక్కడ అసలు కొద్ది రోజులు ఉంటుంటే ఎంత బాగుందని అనిపించింది. நான் பாருங்க இந்த இடத்தை காலையில பார்த்த அப்புறம் யோசிக்கிறேன், ஒரே இந்த அழகான இடத்துக்கு உடனே போறேன், 2 நாள் 3 நாள் எக்ஸ்ட்ரா இருந்தா நல்லா இருந்திருப்பேன்னு சொல்லி நான் கவலைப்படுறேன். ఓకే, ఎనిహో చాలా సంతోషం, నాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ మధ్యలో ఉండడానికి. இது எப்படி இருந்தாலும் இன்றைக்கு உங்கள் மத்தியிலே நான் இருப்பதை குறித்து நான் அதிகமாக மகிழ்ச்சி அடைகிறேன். మొదట్లో మేము మాట్లాడుకున్న దాన్ని బట్టి మీ దగ్గరికి రాలేదేమో అనుకున్నాను. நான் முதல்ல இங்க வந்த பிறகு நாங்க பேசிக்கிறத பார்த்து உங்களை பார்க்க முடியாதோ உங்க மத்தியில வர முடியாதோன்னு சொல்லி நான் நினைத்தேன். நான் శ్రీలంకకు నాకు మెయిన్ కాన్సంట్రేషన్ ఈ సంఘాన్ని దర్శించడం. ஆனா பாருங்க என்னுடைய இலங்கை தேசத்தோட இந்த பயணத்துடைய முக்கியமான நோக்கமே இந்த சபையை எப்படியாவது நான் பார்க்க வேண்டும் என்பதுதான். నాతో పాటు 8 మంది వచ్చారు, వాళ్ళు ఎక్కడ ఏ మీటింగ్ లోనూ అటెండ్ కాలేదు, వచ్చారు అన్ని చూస్తున్నారు, వెళ్ళిపోయారు. என் கூட 8 ஊழியக்காரர்கள் வந்தாங்க, 8 பாஸ்டர்ஸ் வந்தாங்க. பாஸ்டர் எஸ் 8 பாஸ்டர்ஸ் போதகர்கள் வந்தார்கள். அவர்கள் எந்த ஒரு கூட்டத்தையும் அவங்க அட்டெண்ட் பண்ணல, எந்த ஒரு ஜெபத்தையும் அவங்க வந்து அட்டெண்ட் பண்ணல. எனக்கு சுத்தி பார்க்க வந்தாங்க, எனக்கு சுத்தி பார்க்கறேன், போயிட்டாங்க, இந்தியா போயிட்டாங்க. సో నేను మాత్రం ఆ ఉద్దేశంతో రాలేదు యాక్చువల్ గా, ఎందుకంటే మీ సంఘాన్ని దర్శించాలి, మీ పాస్టర్ గారు మా ఊరు వచ్చారు, మా సంఘానికి వచ్చారు, మా సంఘంలో వాక్యం చెప్పారు ఈయన. பாருங்க, ஆனா நான் மட்டும் வெறும் சுற்றி பார்ப்பவர்களோடு கூட நின்று விடக் கூடாது என்று சொல்லி நான் நினைக்கிறேன். இந்த சபையை பார்க்கிறது என்று சொன்னா உங்க பாஸ்டர் எங்க சபைக்கு வந்திருக்கிறாரு, எங்க சபையில வசனத்தை கொடுத்திருக்கிறாரு, உங்க சபையை குறித்து அவர் சொல்லி இருக்கிறார், எனவே உங்களை பார்க்க நான் விரும்பினேன். సో కనుక ఒక మంచి సంబంధం, ఒక మంచి బంధం మాకు ఏర్పడింది కనుక మిమ్మల్ని ఎలాగైనా దర్శించాలి అనేటువంటి ప్రార్థన మొదటి నుంచి ఉంటుంది. எனவே இப்படி ஒரு நல்ல ஒரு ஐக்கியம் உங்கள் போதகருக்கும் எனக்கும் ஏற்பட்டபடினாலே உங்களை பார்க்க வேண்டும், உங்களுக்காக ஜெபிக்க வேண்டும் என்ற ஆசை எனக்குள்ளே இருந்தது. నిన్న ఆఖరి నిమిషంలో ప్రోగ్రామ్ చేంజ్ అయ్యింది, ఈ రోజు మీ మధ్యలో ఉన్నాను. பாருங்க, நேற்று தினத்துல கடைசி ஒரு சில நிமிஷங்கள் தான் ப்ரோகிராம் மாறினது, ஷெட்யூல் மாறினது. கர்த்தருக்கு கிருபையால் இன்றைக்கு நான் உங்கள் மத்தியில் வந்திருக்கிறேன். எனவே நான் கர்த்தருக்கு మీ అందరికీ భారతదేశం నుంచి అలాగే మరణత ఫుల్ గాస్పెల్ ట్రస్ట్ నుంచి మా యొక్క కుటుంబం నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. உங்கள் யாவருக்கும் இந்திய தேசத்திலிருந்தும் மாரநாதா பூரண சுவிசேஷ சபையிடத்திலிருந்தும் உங்களுக்கு என்னுடைய குடும்பத்தின் சார்பாகவும் நான் வாழ்த்துதல்களை வணக்கத்தை கொண்டு வருகிறேன். நன்றி நன்றி. దేవుడు మీకు ఒక మంచి సంఘ కాపరి కుటుంబాన్ని ఇచ్చినారు. கர்த்தர் உங்களுக்கு நல்ல ஒரு போதகரையும் போதகர் அம்மாவையும் கர்த்தர் கொடுத்திருக்கிறார். సో ఇద్దరు కూడా టాలెంటెడ్ దైవజనులు. இவர்கள் இருவருமே நல்ல தாளந்துகளுடையவர்கள், ஆண்டவருடைய தாளந்துகளை உடையவர்கள். సో ஜீவனை கொடுத்து உமக்கு என்னுடைய வாழ்க்கையை கொடுக்கிறேன் என்று சொல்லுங்கள். ఈ రోజు నేను మారు మనసు పొంది నీ రక్షణని సంపాదించుకుంటాను ఆయన అనుకున్నట్లయితే విజయ్ పెట్టారు. ஆண்டவரே இன்றைக்கு என்னுடைய வாழ்க்கையை உமக்கு கொடுத்து ஆண்டவரே நான் ரட்சிக்கப்பட்டு உமக்கு என்னுடைய வாழ்க்கையை கொடுக்கிறேன் ஆண்டவர் சொல்லுகிறவர்கள் நீங்கள் உங்கள் கையை தூக்கி காட்டுங்க. నేను ఇంతవరకు బాప్తిస్మం తీసుకోకుండా వాయిదాలు వేస్తూ వస్తున్నాను, కానీ ఈ దినాన్ని నేను తీర్మానం చేసుకుంటున్నాను, నేను తీసుకుంటానని. எத்தனையோ ஞானஸ்நானம் எடுக்கக்கூடிய வாய்ப்புகள் வந்தாலும் நான் ஞானஸ்நானம் எடுக்காமல் மதமார்க்கம் தவறாக புரிந்து கொண்டு நான் ஞானஸ்நானம் எடுப்பதை தள்ளிப்பட்டு கொண்டே வருகிறேன். என்னை மன்னியும் ஆண்டவரே, இதை ஒப்புக் கொடுக்கிறேன். ఈ రోజు ఆ ప్యాకేజ్ తీసుకోబోతున్నాను. இன்னைக்கு உங்களுக்கு ஆண்டவருக்கு ஒப்புக் கொடுத்து స్వస్థత నీ జీవితంలోకి వచ్చేస్తుంది. பாருங்க, அப்பொழுதுதான் சுகம் நீங்கள் விரும்புகிற అద్భుతం నీ జీవితంలోకి వచ్చేస్తుంది. அப்பொழுதுதான் அற்புதத்தை நீங்கள் பெற்றுக்கொள்ள முடியும். 2 చేతులు పైకెత్తి గట్టిగా ప్రార్థన చేయండి. 2 கரங்களை நீங்கள் மேலே உயர்த்தி 2 கைகளை மேலே உயர்த்தி ஜெபம் பண்ணுங்க. గట్టిగా ప్రార్థన చేయండి. நீங்க சத்தமா ஜெபம் பண்ணுங்க. గట్టిగా ప్రార్థన చేయండి. சத்தமா ஜெபம் பண்ணுங்க. యేసయ్యా నాలోనికి రా. ஆண்டவரே எனக்குள்ள வாங்க. నన్ను కొడుకుదా ఆయన. యేసప్పா எனக்குள்ள வந்து నాకు మారు మనసు అనుగ్రహించు. ஆண்டவரே எனக்கு ரட்சிப்பை నా యొక్క అంతరంగ పురుషుడిని నీవలెత్తు. ஆண்டவரே எனக்கு ஆவிக்குள்ள மனுஷன் உயர்த்தி అప్పుడు నేను స్వస్థత పొందుకుంటాను, ஆண்டவரே அப்படி நான் சொல்றேன். ఆశీర్వాదం పొందుకుంటాను, దీవెన పొందుకుంటాను. ஆண்டவரே நான் நன்மை பெற்றுக்கொள்கிறேன். నన్ను ఈ దినాన్ని నీ రక్షణలోనికి నడిపించు ఆయన. இன்றைக்கு உம்முடைய ரட்சணை எத்துவரை நடந்தோம். నా జీవితంలోకి నీ రక్షణ అనుగ్రహించు. ஆண்டவரே என்னுடைய வாழ்க்கையில் ரட்சிப்பை தந்தருளோம். నీ రక్షణాత్మ నా మీద ఉంచు ఆయన. ரட்சிப்பின் ஆவி ஆண்டவரே எனக்குள்ள வரட்டும். ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దేవుని దినాన్ని నీలో అద్భుతాన్ని జరిగించుకోండి. எனவே இப்படி நீங்க செய்யப்படுவதால் கர்த்தர் உங்கள் வாழ்க்கையில்
నీ అద్భుతాన్ని నేను చూడాలి. ஆண்டவரே நான் என் வாழ்க்கையில் அற்புதத்தை பார்க்க வேண்டும். నీ ఆశ్చర్యకరమైన ఆ కార్యాన్ని నా உங்களுடைய జీవితంలో ஆச்சரியமான காரியங்களை நான் பெற்றுக்கொள்ள வேண்டும். నాకు సహాయం చేయాలి ఆయన నాకు ఉదయం செய்யும் ஆண்டவரே சொல்லி హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. Jesus. ఓ ఓకే లార్డ్. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. ஒரு பாடலை பாடுங்கள். ஒரு பாடலை பாடுவோம். కొంతమంది హృదయాలు విరవబడి ఉన్నవి. உண்மையாகவே சிலருடைய இருதயங்களை கர்த்தர் திறந்திருக்கிறார் என்றால் విరిగి నలిగిన మనసు ఆయనకి ఇష్టమైనటువంటిది. சில காதுள்ளவன் கேட்க கடவன் சொல்லி வார்த்தை சொல்லுகிறது. విరిగి నలిగిన మనసుకు ఆయన ఆసన్నుడిగా ఉంచుకున్నాడు. உடைந்த உள்ளத்தை ஒருபாடு வெறுக்கிற தேவன் அல்ல. విరిగిన మనసు ఆయనకి ఇష్టమైన బలి అర్పణగా వాక్యం సెలవిస్తుంది. நறுங்குண்டமான இருதயத்தை ஆண்டவர் ஏற்ற பலியாக அவர் ஏற்றுக்கொள்வார். ఈ దినం కొంతమంది హృదయములు విరిగి ఉన్నవి. உண்மையாக இன்றைக்கு பலருடைய கடின இருதயங்களை ஆண்டவர் உடைத்திருக்கிறார். ఈ రోజు నా జీవితాన్ని ఆయనకి సమర్పించుకుని మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మం తీసుకుంటాను అన్న వాళ్ళు మాత్రమే చేతులెత్తండి. இப்ப நான் ஒரு காரியத்தை சொல்லுகிறேன். ஐயா, இன்றைக்கு உண்மையாகவே இயேசு வாழ்க்கையில என்னோட பேசி இருக்கிறார். இதுவரைக்கும் நான் என்னுடைய வாழ்க்கை இயேசுக்கு ஒப்பு கொடுக்கிறேன், ஞானஸ்நானத்துக்கு ஒப்பு கொடுக்கிறேன். இன்றைக்கு நான் இயேசுவை விசுவாசிக்கிறேன். இயேசுவானவர் என் பாவங்களுக்காக மரித்து அடக்கம் பண்ணப்பட்டு 3ஆம் நாள் உயிரோடு எழுந்தார். அவருடைய ரத்தத்தினால் எனக்கு சுகம் உண்டு என்பதை விசுவாசித்து ஞானஸ்நானத்துக்கு என்னை ஒப்பு கொடுக்க சொல்லுகிறவர்கள் மட்டும் உங்க கையை மேல தூக்கி காட்டுங்க. ஐயா, என்னை ஞானஸ்நானத்துக்கு என்னை ஒப்பு கொடுக்கிறேன். ஞானஸ்நானம் எடுக்காதவர்கள் பல முறை எனக்கு ஞானஸ்நானத்தை குறித்து பல சொன்னாலும் நான் ஞானஸ்நானம் எடுக்கல. மத மாத்திரம் தவறாக நினைத்துக் கொண்டிருந்தேன். సహోదరుడు దేవుడిని దీవించారు. சகோதரனே, இயேசுவை ஆசீர்வதிப்பார். సహోదరి దేవుడిని దీవించారు. சகோதரி, இயேசுவை ஆசீர்வதிப்பாராக. యేసు క్రీస్తు ఇంత దూరం రావడానికి గల కారణం இயேசு கிறிஸ்து இவ்வளவு தூரம் உனக்கு இறங்கி வர காரணம் స్వస్థత కొరకు కాదు, விடுதலைக்காக அல்ல, சுகத்திற்காக அல்ல, నీ రక్షణ కొరకు ఆయన వచ్చినాడు. உன்னுடைய ரட்சிப்புக்காக மட்டும்தான் அவர் இறங்கி வந்தார். ఈ రక్షణ నాకు కావాలనుకుంటే ஐயா, அந்த ரட்சிப்பு எனக்கு வேண்டும் என்று நீ நினைத்தால் మరొకసారి నేను అడుగుతూ ఉన్నాను, இன்னொரு முறை நான் கேட்க விரும்புகிறேன். ఒకవేళ ఇదే ఆఖరి అవకాశం ఏమో నీ జీవితంలో, ஒருவேளை இதுவே உன்னுடைய வாழ்க்கையில கடைசி சந்தர்ப்பமாக கூட இருக்கலாம். మేబీ దిస్ ఇస్ ఎ లాస్ట్ ఛాన్స్ ఫర్ యు. ஒருவேளை இது உனக்கு ஆண்டவர் கொடுக்கிற கடைசி சந்தர்ப்பமாக இருக்கலாம். ఇప్పటికే చాలా కాలం నుంచి నువ్వు వాయిదా వేసుకుంటూ వస్తూ ఉన్నావు. ஏற்கனவே பல முறை ஆண்டவர் உன்னோடு கூட பேசிக் கொண்டிருந்தோம். நீ நாளைக்கு 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 என்று சொல்லி நீ தவணைப்பட்டுக் கொண்டே நீ வந்திருக்கிறாய். నీలో ఉన్న ఆ పాపాన్ని విడిచిపెట్టలేక, உனக்குள்ள இருக்கக்கூடிய ரகசிய பாவத்தை விட முடியாமல், నీలో ఉన్నటువంటి ఆ కార్యాన్ని విడిచిపెట్టలేక, உனக்குள்ள இருக்கிற பாவ காரியத்தை விட முடியாமல்
every demonic forces in the name of ஒரு Jesus. வாழ்க்கையில இருக்கிற எல்லா அந்தகார యేసు கடிந்து கொள்கிறேன். నామమున యేసు సంపూర్ణమైన రక్షణ ఆత్మ పరిపూర్ణమైన రక్షించిన ఆవియానவர் అనుగ్రహించండి. తగ్గిஇருக்கட்டும். Thank you, Jesus, Master. Lord, you touch me. ஆண்டவரே தொடு மாட்டார். Jesus. தொடுங்க. యేసు నామమునికి మాత్రమే ஆண்டவரே இயேசு நாமத்தினால ஆண்டவரே மகன் ఈ రక్షణ ఆత్మనిర్భరంగా உம்முடைய ரட்சிப்பின் I ஆவியை release the power. I release the power. I release the power. I release the power. In the name of Jesus. I release the power in the name of Jesus. Thank you, Master. Lord, you touch her in the name of Jesus. యేసు నామమున విడుదల. 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 విడుదల కలుగునుగాక. ఈ కుమార్తె మీద తాకమని ప్రార్థన చేస్తాను. ఈ కుమార్తెను తాకమని ప్రార్థన చేస్తాను. ఆమెను పట్టుకున్నటువంటి ప్రతి దురాత్మ శక్తిని యేసు నామమున విడుదల కలిగిస్తూ ఉన్నాను. పరిపూర్ణమైన విడుదల యేసు నామములో. ఈ నెల మొదలుకొని ఏ దుష్ట శక్తి మీద పనిచేయడానికి వీల్లేదు. Jesus, Lord, you touch her in the name of Jesus. ఈ రక్షణ